విభజనకు వ్యతిరేకంగా ఆఖరి కుట్ర మొదలైంది. సమైక్య తీర్మానం కోసం నల్లారి కిరణ్ ఎత్తులు వేస్తున్నారు. తన ప్రసంగం ముగియగానే ఈ తీర్మానం తెరపైకి తెచ్చే ప్లాన్ రెడీ చేశారు సీఎం. సహకరించేందుకు సీమాంధ్ర టీడీపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. సమైక్య తీర్మానం ప్రవేశపెడితే మెజార్టీ సభ్యులున్న సీమాంధ్ర నేతల వాదనే నెగ్గుతుంది. విభజనను అసెంబ్లీ వ్యతిరేకిస్తోందని ఢిల్లీకి సంకేతాలు పంపే కుట్రకు ప్లాన్ వేశారు కిరణ్. నల్లారి కుట్రలను ముందే పసిగట్టారు తెలంగాణ సీనియర్ మంత్రి జానారెడ్డి. అసెంబ్లీలో తీర్మానాలు ఓటింగ్ ఉండదని తేల్చి చెప్పారు. కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుని పంపాలని నిండు సభ సాక్షిగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో ఢీ అంటే ఢీ అన్నారాయన. అసెంబ్లీ సమావేశాలకు అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు మస్ట్గా అటెండ్ కావాలని జానారెడ్డి సూచనలిచ్చారు. ఏకతాటిపై నడుస్తూ సాధ్యమైనంత త్వరగా బిల్లును అసెంబ్లీ దాటించాలనేది టీ ఎమ్మెల్యేల ప్లాన్. బిల్లును గురించి మాత్రమే ఆ అంశాల వారిగా వారి వ్యూస్ మాత్రమే తెలియపరిచి వాటిని కూడా అభిప్రాయాలను కూడా ఓటింగ్ లేదని కూడా చెప్పినారు. కేవలం వాళ్ళ అభిప్రాయాలని క్రోడీకరించి చెప్పండి, 100 మంది కాదన్నారు, 20 మంది అవునన్నారు, 30 మంది కావాలన్నారు, 30 మంది ఇదని చెప్పి ఆ నెంబర్ ఎంత మీరు చెప్పవచ్చు. ఓటింగ్ కూడా ఉండదు. సమైక్య తీర్మానం తెరపైకి రాకుండా ఎంఐఎం నేతలు కూడా రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. సభలో ఏం చేయాలన్నా బీఎస్సీలో పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది ఎంఐఎం. Can there be a voting? Will there be a division on that? Then you said, I'll have to see the mood of the House. Then I said, sir, if there is any such thing going to come, kindly call for a BSc, take the opinion of the leaders of the political parties and let's go ahead in that. Then you said, we'll see about it. ఇష్యూ ముదురుతుండడంతో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు స్పీకర్ మనోహర్. రాజ్యాంగానికి లోబడి టీ బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటానని చెప్పుకొచ్చారాయన. బీహార్, యూపీ విభజన సమయంలో అక్కడి స్పీకర్ ఎలా వ్యవహరించారో తాను అదే బాటలో నడవాలని నాదెండ్ల నిర్ణయం. When the Honorable President has asked for an expression of views, every member should be allowed to express his views in a free and responsible manner. I think we must accept that. And let us go on with this healthy debate. We have given a very detailed note to the honorable members of the BSc. We have outlined the procedure that we think this August House should follow. The procedure is very clear. Every house can evolve its own procedure. We have laid out several options to the honorable members. విభజన అడ్డుకునేందుకు సీఎం కిరణ్ చేయని ప్రయత్నం లేదు. అయినా ఆయన ఆశలేవి ఫలించేలా లేవు. తాజా పరిస్థితులు చూస్తుంటే ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలు మరింత వేడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.